హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి. మండే రోజు వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. నిన్న సాయంత్రం పెడతాను కానీ పెట్టలేదండి. బాగా లేట్ అయిపోయింది షాప్ నుంచి వచ్చేసరికి. ఇక్కడ చూసిరా అండి, స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లంతా ఎంత ఘోరంగా అయిందో. అక్కడ చలికి కొబ్బరి నూనె గడ్డ కట్టిందండి. నీళ్ళల్లో పెట్టినండి గడ్డ కరగడానికి. అంత చలి ఉంది మా ఇంట్లో అయితే. ఇక్కడ మొత్తం ఇల్లు అయితే ఘోరంగా ఉందండి, గందరగోళంగా ఉంది. ఫస్ట్ గ్యాస్ దగ్గర అయితే నీట్గా చేసిన అండి. తర్వాత బాగా హెడేక్ వచ్చింది. కొంచెం టీ అయితే పెట్టుకున్నా, అల్లము యాలకేసి టీ అయితే పెట్టుకున్నానండి. తర్వాత నెత్తికి బాగా ఆయిల్ పెట్టేసుకొని, నిన్న సండే కదా, హెయిర్కి మందార ఆకులతోటి హెయిర్ ప్యాక్ వేసుకున్నానండి. అది హెయిర్ ప్యాక్ ఎలా చేయాలో మన వీడియోలో ఉందండి, షార్ట్లో ఉంది చూడండి. చాలా బాగుంటుందండి. హెయిర్స్ అయితే మంచిగా మెత్తగా అయ్యి బ్లాక్ అవుతున్నాయండి. గ్యాస్ దగ్గర నీట్గా ఇల్లు మొత్తం నీట్ అయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి కిందికి వెళ్ళి ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చిన అండి. తర్వాత బెడ్ చూసిరా, బెడ్ నీట్గా చదిరి. ఫస్ట్ బెడ్ నీట్గా ఉంటే ఇల్లంతా నీట్గా అనిపిస్తుందండి. బెడ్, వంట రూమ్లో గ్యాస్ బండ, ఈ రెండు నీట్గా ఉంటే అసలు పని మొత్తం అయిపోయినట్టే అండి. ఇంకా బయట కూడా మొత్తం కడిగి బోళ్ళు తోమి బట్టలు అయితే పిండి గ్యాస్ బోల కాడ కూడా మొత్తం కడిగేసిన అండి. పైన ఉంటాం కాబట్టి కింద కూడా కడగాలండి. మొత్తం మెట్లు కడిగిన తర్వాత ఇక మంచిగా పూజ అయితే చేసుకున్నానండి ప్రశాంతంగా. చూసిరు కదా, మందార పూలు పెట్టి పూజ చేస్తే ఎంత కళ వచ్చిందో, మంచిగా అనిపిస్తుందండి. ఆ దీప వెలుగుల్లో మందార పూలతోటి రెడ్ లాగా కనబడుతుందండి కలరు. నాకు ఎందుకు ఈరోజు బాగా నచ్చింది పూజ గది అయితే. ఒక్కొక్కసారి కొన్ని ఫ్లవర్స్ తోటి బాగా కలుస్తుందండి. ఈ మధ్యలో నాకు ఫ్లవర్స్ దొరక బాగా రోజులు అవుతుంది. ఫ్లవర్స్ చెట్టుకు చలికాలం అస్సలు పూస్తలేవండి. ఇవాళ మంచిగా పూలు దొరికినాయి, అన్నీ తీసుకొచ్చి పెట్టితే మస్తు మంచిగా అనిపించింది. గడప దగ్గర కూడా బియ్యం పిండితోటి ముగ్గేసి ఒక 2 గులాబీ పూలు ఇట్లా చుంచి రేఖలుగా పెట్టినండి. పువ్వులు పెడదామంటే అన్ని గనం దొరకలేదు. బయట ముగ్గేసి కూడా కొన్ని ఫ్లవర్స్ పెట్టుకున్న. తులసి చెట్టు దగ్గర కూడా దీపం ముట్టించి ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాండి. గాలి వస్తుంది, అస్సలు ఉండట్లేదండి దీపం. ఇక పూజ అయిపోయిన తర్వాత మంచిగా గ్యాస్ దగ్గర నీట్గా ఉంది కదా, ఈరోజు పప్పు టమాటా అయితే చేద్దామని పప్పు అయితే పొద్దున్నే నానబెట్టుకున్నానండి. దాన్ని మళ్ళీ ఒకసారి 2 సార్లు కడిగి ఒక 2 గ్లాసుల వాటర్ పోసి ఈరోజు కుక్కర్లో పెడుతున్నానండి. బయట అయితే లేట్ అవుతుంది, అప్పటికే పని బాగా లేట్ అయిందండి. 11 అయింది. పప్పు అయితే టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి కొంచెము పసుపు, ఉప్పు, కారం వేసి కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లాకుంటే ఉల్లాకు కూడా వేసి మూత అయితే పెట్టినండి. మీ దగ్గర ఉంటే మంచిగా కొత్తిమీర, కరివేపాకు వేసి కుక్కర్ పెట్టే ముందే ఎల్లిపాయ, జీలకర్ర కూడా మంచిగా రోట్లో దంచుకొని వేసి కొంచెం చింతపండు వేసి మూత పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పప్పు. కుక్కర్లో వేస్తే పప్పు మంచిగా చిక్కగా వస్తుందండి. పలుకులు కావాలంటేనేమో బయట వండుకోవాలి, పలుకు కావాలంటే ఇట్లా కొంచెం తిక్కుగా కావాలంటేనేమో నేను కుక్కర్లో వేస్తానండి. ఈరోజు నైట్ పూరీ చేద్దామని పప్పు అయితే కుక్కర్లో వేస్తున్నానండి. మీరేం కర్రీ చేసుకున్నారో చెప్పండి. ఇవాళ అయితే ఇక వేరే సైడ్కి ఏం లేదండి. సైడ్కి ఏం లేదు, ఒకటే కర్రీ పప్పు. నిన్నటి టమాటా పచ్చడి ఉందండి. టమాటా పచ్చడి అయితే ఉంచిన, కొంచెం ఆయిల్ అయితే పోసి మూత అయితే పెట్టేస్తున్నాండి. ఆయిల్ వేయకుంటే ఒకవేళ పొంగుతుందేమో అని వాటర్ కరెక్ట్ పోస్తే ఏం పొంగదండి. కానీ నాకు ఒక్కోసారి కొంచెం భయం కుక్కర్ పెట్టాలంటే, ఎక్కడ పేలుతుందో అని. విజిల్ వచ్చేటప్పుడు కూడా ఈ రూమ్లో ఉండనండి, ముందు రూమ్లో ఉంటా పోయి. అందుకే నేను ఈ కుక్కర్ పెట్టడం ఎందుకు, టెన్షన్ పడడం ఎందుకని నేను అసలు పెట్టను. కానీ ఇక ఉన్నప్పుడు ఒక్కసారి వాడకపోతే ఎట్లా, మళ్ళీ టైం లేనప్పుడు పెట్టాలని. నేను కుక్కర్లో వండిన రోజే పప్పు మంచిగా తింటానండి. ఈరోజు బాగుందని. నాకు అసలు ఎందుకో ఏ కర్రీ అయినా ఇట్లా బయట ఉడకబెట్టడం ఇష్టం, కుక్కర్లో వేయడం ఇష్టం ఉండదు. ఇంకా మీరేం చేసుకున్నారు? అసలు ఈ వీడియో నిన్న పెట్టాల్సిందండి, నిన్న బాగా లేట్ అయిపోయింది. ఈ రోజు నుంచి మొన్నటిదాకా సాయంత్రం 6-7కి వీడియో పెట్టేదానండి. ఈ రోజు నుంచి అయితే 11 వరకల్లా ఒక వీడియో అయితే పెడదాం అనుకుంటున్నా. 6 పెడితే ఎవరు సరిగ్గా చూడట్లేదండి. 11కి అయితే అందరు చూస్తారు కదా అని షార్ట్ వీడియో సాయంత్రం పెట్టి లాంగ్ వీడియో మార్నింగ్ పెడదాం అనుకుంటున్నా.
ఇన్ని రోజులు షార్ట్ వీడియో మార్నింగ్ పెట్టి లాంగ్ వీడియో ఈవినింగ్ పెట్టేదానండి. ఈరోజు అయితే ఒక 3 విజిల్ రావాలని చూపిస్తున్నా. అక్కడ వాయిస్ ఓవర్ ఇద్దామంటే ఇక్కడ టీవీ ఉందండి, అందుకే ఇవ్వలేదు. పొద్దున అటుకులు పోనికేస్తే ఎవ్వరు తినలేదండి, బాగా మిగిలినాయి. ఇక నేనైతే తినాలి, తప్పదు. ఇక్కడ ఇంట్లో అయితే సాంబ్రాణి వేసినండి, ఇట్లా ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, అవి పొగేస్తే అసలు ఎంత మంచిగా అనిపించిందనండి. ఇల్లంతా ఇట్లా పొగ అయితే ఒక గుడిలాగా అనిపించింది. మాకున్న 2 రూమ్లు మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇక కొంచెం టీవీ పెట్టుకొని కొన్ని అటుకులు మిగిలితే తింటున్నానండి. ఆ టీవీలో ఏదైనా సినిమా పెట్టుకొని అట్లా మార్నింగ్ అట్లా కూర్చొని తింటే ఇక పొద్దునుంచి పడ్డ కష్టం మొత్తం కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది. టిఫిన్ చేసి టీ తాగిన తర్వాత ఇంకా నాకు సాయంత్రం దాకా ఆకలే కదండి. నేను అందుకే పొద్దున ఏం టిఫిన్ చేయను. ఒక 2 సార్లు చాయ్ తాగి డైరెక్ట్ 1 o'clock లంచ్ చేస్తాండి ఎప్పుడైనా. అప్పుడు ఎందుకంటే అలా 1 దాకా ఏదన్నా ఒక పని చేసుకుంటుంటాం కాబట్టి ఆకలి బాగా అవుతుంది. ఇట్లా టిఫిన్ తింటే ఏమవుతుందంటే ఇంకా నాకు ఆకలే కాదండి. మళ్ళీ రేపు ఈరోజు ఫాస్టింగ్, మంగళవారం రేపు ఫాస్టింగ్ అని నేను మంగళవారం, గురువారం, శుక్రవారం ఫాస్టింగ్ అండి. మండే రోజు నాన్ వెజ్ తినను, సాటర్డే నాన్ వెజ్ తినను, కానీ ఫాస్టింగ్ అయితే లేదండి. ఒక వెడ్నెస్డే సండేనే మేము నాన్ వెజ్ తింటాం. ఇక్కడ కుక్కర్ అయితే వస్తుందండి, చూస్తారు కదా. నాకు ఈ కుక్కర్ వచ్చే సౌండ్ ముందు వీడియో తీద్దామని వచ్చినా కానీ మస్తు టెన్షన్ అయిందండి. కొంచెం దూరం అయినా అప్పటికే ఒకటేసారి ఎందుకు అట్లా టెన్షన్ అనిపిస్తుంది నాకు ఎందుకో. ఇక వంట అయిపోయిన తర్వాత బియ్యం పెట్టి బయట కొన్ని బట్టలు ఉన్నాయండి, బట్టలన్నీ ఆరేసి బౌల్ మొత్తం ఇంట్లో తీసుకొచ్చి ఎల్లిపాయలు అయితే పొట్టు తీసి పోసు అయితే పెడుతున్నానండి. లంచ్ చేసిన తర్వాత షాప్కి వెళ్ళాలి. పోసు అయితే పెట్టేసినండి, చూసిరు కదా. కొంచెం పల్చగా ఉందని పోసు పెట్టిన తర్వాత అట్లనే గ్యాస్ మీద ఉంచినండి. అట్లా కొద్దిసేపు అట్లా గ్యాస్ మీద ఉంటే కొంచెం చిక్కగా అవుతుంది. మనం కుక్కర్లో వాటర్ పోస్తే వాటరే మిగ్గాయండి, ఎన్ని వాటర్ పోసినా అన్నీ ఉంటాయి. అందుకే కొంచెం మనం వాటర్ ఫస్ట్ చూసి పోసుకోవాలి. నేను కొద్దిగా ఎక్కువ పోసిన, అందుకనే బాగా పలచగా అనిపించింది. ఇంకా చిక్కగా దాకా ఉంచుదామని ఉంచినండి. ఇలా మెంతి పొడి, ధనియాల పొడి కూడా వేస్తారు. నేను వేస్తే బాగుంటుంది, కానీ ఈరోజు వేయలేదండి. ఇట్లా ప్లెయిన్గా ఉందాం, మసాలాలు కొంచెం అవాయిడ్ చేద్దాం. నిన్న నాన్ వెజ్ అయింది కదా, ఈ మధ్యలో కర్రీస్లలో మసాలాలు మేము ఇదివరకు మసాలాలు బాగా తినేదండి. ఇప్పుడు అసలు అట్లా తినట్లేము. చాలా వరకు మసాలా అయితే అన్నీ తగ్గించినామండి. ఇంకా షాప్కి అయితే బయలుదేరుతున్నా. అప్పటికి 1 అవుతుంది. డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి షాప్కి అయితే వెళ్తున్నానండి. ఇంత ముందుకైతే టిఫిన్ పట్టుకెళ్ళలేదు, కానీ ఇప్పుడు ఇంటి దగ్గరనే తినేసి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత అక్కడికి ఏం షూట్ చేయలేదండి. అక్కడ కొంచెం అందరూ వచ్చిపోతుంటారు కదా, ఇక నేను సెల్ పట్టుకొని తీస్తుంటే అందరూ వింతగా చూస్తారు. ఇది మార్కెట్ అండి. ఇక్కడ బట్టల షాపులు, పూల షాపులు, అన్నీ మంచిగా 10 రూపీస్ బజార్లు ఇట్లా అన్నీ ఉంటాయండి. ఒకసారి చూపిస్తా, మార్కెట్ అంతా చూపిస్తా. మా షాప్ ఈ లైన్లోనే ఉంటుందండి. ఇక్కడికి వెళ్ళి ఏమైనా కావాలంటే మేము అన్నీ కొనుక్కొని పోతాం. ఇక్కడ నుంచే సోడా బండి కూడా ఉంటాయి, ఫ్రూట్స్ కూడా ఉంటాయండి. ఇక తర్వాత వచ్చేటప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినండి. అక్కడ మా డాడీ అంటే బఠానీలు తెచ్చిందంటే చూపిస్తున్నాను మీకు. అప్పుడు చిన్నప్పుడు బాగా కొనుక్కునే వాళ్ళం కదా బఠానీలు, నాకు బారోలకు కనిపించినాయండి. నేను ఈ మధ్యలో చూడలేదు. ఇక బఠానీలు కొన్ని ఉంటే తినుకుంటూ అక్కడ కొద్దిసేపు ముచ్చట పెట్టినా అండి. మా మమ్మ ఇంటికి వెళ్తే ఏదన్నా ఒకటి ఇచ్చి పంపిస్తుంది. నేను మా ఇంటికి ఏమేమి తెచ్చుకున్నా రేపటి బ్లాగ్లో చెప్తానండి, చూపిస్తాను కూడా ఏమేమి తెచ్చిన్నో. ఓకేనా అండి. బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్